1,00,000 మంది ప్రాణాలు తీసి 1,50,000 మందిని ఆసుపత్రిలో పాలు చేసి వాళ్ళ రక్తం పీల్చి వాళ్ళ రక్తం తాగి సంపాదించిన 1,00,00,000 కోట్ల రూపాయలు పైగా చేసిన మద్యం స్కాము. ఆ స్కాములో జగన్మోహన్ రెడ్డికి సూట్ కేసు మోసిన రాజ్ కేసిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి సూట్ కేసులు మోస్తా ఆ సూట్ కేసులో ఒక కొట్ట దొంగలించి ఆ దొంగలించిన 100 కోట్ల రూపాయలతో 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కొనుక్కున్నాడు. ఆ ఆస్తుల్ని సీజ్ చేస్తా ఉంది ఇవాళ సిట్. ప్రభుత్వ అనుమతితో సిట్ ఏర్పడి సిట్ విచారణ జరిపించి ఎలా జగన్మోహన్ రెడ్డి దండుపేడల బ్యాచ్ని వాళ్ళ అరాచకాలను బయటపెట్టి కూలంకషంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తున్నా చూస్తున్నాం. కోర్టు అనుమతితో గతంలో కొంత ఆస్తిని సిట్ అటాచ్ చేసింది. మళ్ళీ 13 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేయబోతా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి చెందిన మరిన్ని విలువైన ఆస్తులు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కేసిరెడ్డి సహా పలువురు నిందితులు పలు సంస్థలకు చెందిన 62 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 జీవోల ద్వారా ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. తాజాగా మరో 13 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు బ్యాంక్ ఖాతాలను జప్తు చేసేందుకు సిఐడికి అనుమతులు జారీ చేసింది. వైకాపా హయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా పలు చోట్ల తన కుటుంబ సభ్యులు బంధువుల పేరిట కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేసినట్టు సిఐడి విచారణలో తేలింది. వీటిని సీజ్ చేసేందుకు అనుమతించాలని సిఐడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో అనుమతి మంజూరు చేసింది. అక్రమ మద్యం వ్యాపారం నుంచి సంపాదించిన మొత్తం రాజ్ కేసిరెడ్డి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామరపల్లి మాచనపల్లి గ్రామాల పరిధిలో పలు సర్వే నంబర్లలో కోట్ల విలువ చేసి 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లతో సహా సిఐడి ఆధారాలు సేకరించింది. వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్ల రూపాయలు కాగా మార్కెట్ విలువ కొన్ని 100 కోట్ల రూపాయల పైనే ఉంటుందని సిఐడి వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సీజుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని కోరుతూ విజయవాడలోని స్పెషల్ ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. కోర్టు తగిన విచారణ జరిపిన అనంతరం ఆస్తుల అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంగా మాట్లాడుతూ నానక్రామ్ కూడా వట్నాగులపల్లి ప్రాంతంలో నేను ఆ రోజుల్లో 12 లక్షలు పెట్టి ఎకరం కొంటే ఇవాళ 100 కోట్ల రూపాయలు అయిందని చెప్పి అన్నారు. ఆయన ఏదైతే ప్రస్తావించారో ఆ ప్రాంతంలోనే రాజ్ కేసిరెడ్డి 25-26 ఎకరాల పొలం ఆంధ్రప్రదేశ్ పేదల రక్తం తాగి అక్రమ మద్యం వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతో కొన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ 26 ఎకరాలు ఎకరం ఇవాళ 150-200 కోట్లు అనుకుంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయల ఆస్తి అది ఒకటే రాజ్ కేసిరెడ్డిది. మనం చెప్పట్లా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఇవాళ 100 కోట్లు అయింది ఎకరం అక్కడని. ఆ 100 కోట్ల రూపాయలు లెక్కేసుకుంటే ఎకరం 200 కోట్లు లెక్కేసుకున్నా 5,000 కోట్లు అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల రక్తం తాగి జగన్మోహన్ రెడ్డి దండుపేడం బ్యాచ్ దోసుకునే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు. ఆదరణ 3.0లో కూడా మత్స్యకారులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి సవిత. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 20,000 ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కుటుంబ ప్రభుత్వం రాగానే మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించింది. అలాగే ఆదరణ 3.0లో కూడా మత్స్యకారులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి సవిత. పేదల పెన్నిది కూటమి ప్రభుత్వం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. P4 కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ P4 వల్ల రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడే ప్రయోజనాల గురించి, ఆ బంగారు కుటుంబాలను ఆదుకుంటున్న మార్గదర్శకుల గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 13,41,000 బంగారు కుటుంబాలను ఆదుకున్న 1,42,000 మార్గదర్శకులను అభినందిస్తూ ఆయన చేసిన ప్రసంగం అద్భుతం. అట్టడుగునున్న 20 లక్షల కుటుంబాలను ఆదుకుని వారి జీవనోపాధి మెరుగుపరిచి విద్యా ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 20 లక్షల కుటుంబాల్లో ఇప్పటికే 13,41,000 కుటుంబాలని ఆదుకోవడం అంటే అది స్కీమ్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలో అద్భుతమే. అలాగే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 1,42,000 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చి ఆ నిరుపేద కుటుంబాలను ఆదుకుంటూ వారి ఉన్నతికి తోడ్పాటును అందించడం కూడా అభినందించదగ్గ విషయం. ఆ కృషి, ఆ పట్టుదల చంద్రబాబు నాయుడు గారికి ఉండటం వల్లే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవడానికి ప్రధాన కారణం. పాలకుడు ప్రజలను ఆదుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే ఎలాంటి కార్యక్రమాన్నైనా ఎలాంటి పనినైనా చేయగలుగుతారు. మనం గత పాలకుడిని చూసాం. ఆ పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వారికి కల్తీ మద్యం విక్రయించి 1,00,000 మంది మరణాలకు కారకుడయ్యాడు. 1,50,000 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆ కుటుంబంలో ఉన్న మగవాళ్ళు ఆసుపత్రుల పాలయ్యి మంచాన పడిన పరిస్థితి కూడా చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం శరవేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో
ఒక్క మద్యం స్కామ్లోనే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అధికారులు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రధాన భూమికి పోషించిన నాయకులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎలా జైళ్లు పాలయ్యారో చూస్తున్నాం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు మద్యం స్కామ్లో ఎన్ని వేల కోట్లు దోచేశారో స్పష్టంగా తెలుస్తూ ఉంది. మిథున్ రెడ్డి మొదట్లో ఎలా బేకారాలు పోయాడో చూసాం. ఇవాళ అతని పరిస్థితి చూస్తున్నాం. ఒక పార్లమెంట్ సభ్యుడు మద్యం స్కామ్లో అక్రమ మద్య వ్యాపారంలో ఇరుక్కుని జైలు పాలయ్యి బెయిల్ కూడా రాని పరిస్థితి కూడా చూస్తున్నాం. సిట్ ఎంత పకడ్బందీగా విచారణ జరిపిందో, సాక్ష్యాలని ఎలా తేటతెల్లం చేస్తా ఉందో చూస్తున్నాం. అందుకే వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఒక్కటే మిగిలింది ఆ స్కామ్లో. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అయిపోతే సిట్ దర్యాప్తు పరిపూర్ణం అయినట్టే. 1,00,000 మంది ఉసురు తీసి 1,50,000 మందిని ఆసుపత్రుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని త్వరలోనే కోర్టు ప్రజలకు చూపించబోతా ఉంది. పాలకుడు దుర్మార్గుడైతే ఎలా ఉంటుందో అదే ఉదాహరణ. నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని బాగు చేసుకుంటూ పట్టాలెక్కించిన పరిస్థితి కూడా చూసాం. రాష్ట్రాన్ని అమరావతి శరవేగంగా పరుగులు పెడతా ఉంది. పోలవరం ఎంత స్పీడ్గా సాగుతుందో చూస్తున్నాం. రాయలసీమకి ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయో, ఉత్తరాంధ్రకి ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో, కోస్తాంధ్రకి ఏ ప్రాజెక్టులు వస్తున్నాయో కూడా స్పష్టంగా కనపడతా ఉంది. పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలను నెరవేర్చే బాధ్యతను భుజానెత్తుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ రాష్ట్రంలో నిరుపేద కుటుంబం అనేది ఉండకూడదన్న ప్రధాన ఉద్దేశంతో ఆయన P4 కార్యక్రమం చేపట్టారు. P4 వల్ల 20 లక్షల కుటుంబాలు సమాజంలో వారికి ఒక స్థానాన్ని కల్పించాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన అద్భుతమైన పథకం అది. 20 లక్షల బంగారు కుటుంబాలని ఆదుకుని వారికి ఉన్నత విద్య, వ్యాపారం చేసుకుని తోడ్పాటు అందించడం లాంటి కార్యక్రమాలతో నేను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో పేద అనే మాట వినపడకూడదు అన్న సదుద్దేశంతో ఆయన చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం అది. ప్రభుత్వ ప్రతి నిర్ణయము పేదల అభ్యున్నతికే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సేవతో సహజంగా తృప్తి కలుగుతుంది. మనకి సాయం చేస్తే మరింత తృప్తి కలుగుతుంది. మన వల్ల సాయం పొంది ఒక వ్యక్తి, ఒక కుటుంబం మంచి స్థానంలో ఉంటే అంతకంటే ఏ మనిషికైనా ఆనందం ఏముంటుంది అన్నది బాబు గారి ఉద్దేశం. సాయం చేయడంతో పాటు ఆ కుటుంబానికో ఆ వ్యక్తికో భరోసాను కూడా ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మార్గదర్శకులు అందించే చేయూతని బంగారు కుటుంబాలు అందిపుచ్చుకొని ఉన్నత స్థానానికి రావాలన్నది ఆయన ఉద్దేశం. ఒక టీడీపీ పార్టీలోనే ఆడపడుచులకు అందలం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే ఆడపడుచులకి న్యాయం జరిగింది, ఆస్తుల సమాన హక్కులు వచ్చినాయి, డ్వాక్రా లాంటి గ్రూపులతో ఆర్థిక స్వావలంబన చేకూరింది. ఫ్రీ బస్తో వారికి ఇబ్బంది లేకుండా ఏ సమయంలో వారి పుట్టింటికి వెళ్ళాలన్నా, ఏ సమయంలో తమ బిడ్డల దగ్గరికి వెళ్ళాలన్నా బస్సు ఎక్కి దర్జాగా వెళ్ళే పరిస్థితి వచ్చింది. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో వారికి ఆర్థికంగా ఎంత అండగా ఉన్నారో చూస్తున్నాం. తల్లికి వందనం కార్యక్రమంతో 67,30,000 తల్లులకి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు జమ చేసిన పరిస్థితి నేను చూస్తున్నాం. 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటున్నారో చూస్తున్నాం. PM సూర్య గారి పథకంలో కూడా ఆడపడుచులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది, ఎలాంటి అనుమానం లేదు. నేను మార్గదర్శిని దత్తత కుటుంబాలకు సమయం కేటాయిస్తున్నారు చంద్రబాబు. P4 కార్యక్రమంలో చంద్రబాబు స్పష్టం చేశారు, నేను కూడా మార్గదర్శినే, నేను దత్తత తీసుకున్న కుటుంబాల కోసం కొంత సమయం కేటాయిస్తా అన్నారు. ఆయన మాట్లాడుతూ అడాప్ట్ ట్రీని కుప్పంలోని బంగారు కుటుంబాలకు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాయం చేసి మా జీవితాలను బాగు చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆ బంగారు కుటుంబ సభ్యులు. సహజంగానే ఏ అవకాశం లేక కాయ కష్టం చేసుకుంటూ పిల్లలను చదివించలేక ఆ పిల్లలను కూడా కూలి పనులకు తీసుకువెళ్ళిన కుటుంబాలు చాలా చూస్తుంటాం మనం. ఆ కుటుంబాలను ఆదుకుని వారికి ఒక దారి చూపించి ఆ పిల్లలకి ఉన్నత విద్యకి అవకాశం కల్పిస్తే ఏ కుటుంబం అయినా సంతోషంగానే ఉంటుంది. ఆ సంతోషాన్ని నింపారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో. కార్యక్రమం చేపట్టిన 3-4 నెలల్లోనే 13,40,000 కుటుంబాలకి ఆర్థిక భరోసా కల్పిస్తూ మార్గదర్శకత్వం వహించడం ఆసామాషి విషయం కాదు. అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఏ పథకం చేపట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పరిశ్రమను తీసుకురావాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుద్దని మరోసారి P4 వల్ల నిరూపితమైంది. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అన్నారు పల్లా శ్రీనివాసరావు యాదవ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా సుమారుగా 13,500 కోట్ల రూపాయల చిల్లర ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని ఆ 13,500 కోట్లు విశాఖ ఉక్కుకి ఇచ్చి దాన్ని ఎలా ఆదుకుందో చూసాం.
ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాగ్దానం చేశారో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనివ్వము అంటూ స్పష్టంగా చెప్పారు, ఆ కార్యక్రమం నెరవేర్చారు. అయినా ఆ విశాఖలో ఉన్న కొంతమంది పేటీఎం కూలీలను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ప్రోత్సహించి మీరు అమ్మేసుకోండి, దాంట్లో నాకు కొంత వాటా ఇవ్వండి, అది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. నాడు ప్రైవేటీకరణ చేయమని చెప్పి వెంటాడి పోరాడాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కుయుక్తుల్ని అడ్డుకొని నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఎలా తిప్పికొట్టి ఆ విశాఖ ఉక్కుని కాపాడుకుందో మనం చూస్తూనే ఉన్నాం. విశాఖకి రైల్వే జోన్ కూడా తీసుకురాలని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. రైల్వే జోన్ ప్రాంతీయ కార్యాలయాన్ని కట్టుకోవడానికి భూమిని అంటే కూడా ఇవ్వలేని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. 50 ఎకరాల భూమి కేటాయిస్తే ఆనాడే రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం ప్రారంభమయ్యేది. ఇప్పటికి అన్ని సక్రమంగా పనులు జరుగుతూ ఉండేవి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భూమిని కేటాయించడం, ఆ రైలు నిలయాల్ని త్వరితగతిన పని పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కాబోతూ ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేసి దాంట్లో 500-1000 ఎకరాలు నొక్కేద్దామన్న దుర్మార్గపు ఆలోచన చేశాడు జగన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని అడ్డుకుని ఆ కార్మికులకు అండగా నిలబడి ప్రైవేటీకరణ ఆపి ఏ రకంగా బాగు చేయాలన్న ఉద్దేశంతో చూస్తూ ఉంటే మళ్ళీ ఇవాళ పొలాలు పెడుతున్నాడు, కుంపట రాజేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏవో 2-3 చిన్న యూనియన్లు అడ్డం పెట్టుకుని ఆ పేటీఎం గాడి చేత ఏదేదో మాట్లాడిస్తాడు. ఆకంటే ఏంటో తెలియదు, ఒక్కంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ ఉంటే ఆ విశాఖ ప్రాంతీయులు, ఉత్తరాంధ్ర వాసులు ఓస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా, తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేసిన, మార్ఫింగ్ వీడియోలు పెట్టినా తాట తీస్తా అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో దీని మీద కఠినమైన చట్టం తీసుకొస్తామన్నారు హోంమంత్రి. ఏపీ బ్రాండ్ని దెబ్బతీసేలా శాడిస్టిక్గా సైకో ప్రచారాలు చేస్తున్నారు పేటీఎం గాళ్ళు అంటూ మండిపడ్డారు. వాస్తవాలను తెలియజేసేందుకే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు హోంమంత్రి. ఒక దరిద్రుడు వచ్చి అమరావతి మునిగిపోయింది అంటాడు, ఇంకొక యాదవ్ వచ్చి గేట్లు కొట్టుకుపోయాయంటారు. ప్రకాశం బ్యారేజ్ గేటు కొట్టుకుపోయిందని చెప్పి ప్రచారం చేసిన సుమన్ టీవీ మీద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి మునిగిపోయిందంటూ మొన్న నేను అమరావతిలో తిరిగాను, 2 అడుగుల నీళ్లు నిలిచిందని చెప్పి అంబటి రాంబాబు విషపు ప్రచారం మొదలుపెట్టాడు. అంబటి రాంబాబు ఉండేది ఎంత, ఆ రోడ్డు మీద నుంచి కింద చూస్తూ ఉంటే పొలాల్లో ఏ పొలమైనా వర్షం పడితే మునక రాకుండా ఎలా ఉంటుంది అన్న జ్ఞానం కూడా లేదు అంబటి రాంబాబుకి. అమరావతి మునిగితే లేదు, పొన్నూరు మునిగితే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మునక్కుండా ఎట్లా ఉంటుంది, అమరావతి ఇక్కడ ఉంటే పొన్నూరు ఇక్కడ ఉంటే ఉండవల్లి ప్యాలెస్ 10 అడుగుల కింద ఉంటుంది, ఎత్తైన ప్రాంతాలు 2 మునిగితే పల్ల ప్రాంతం మునక్కుండా ఉంటుందా, ఆ మాత్రం జ్ఞానం లేదా రాంబాబు నీకు అంటూ ఆ అమరావతి ప్రాంతీయులు దుమ్మెత్తి పోసిన సంగతి కూడా చూసాం మనం. అంబటి రాంబాబు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఒకసారి మంత్రిగా పనిచేశాడు. అంబటి రాంబాబుకు ఉన్న జ్ఞానం ఆపటిది. కొండవీటి వాగు ఎత్తిపోయాల్సి వస్తుంది, కొండవీటి వాగు పల్ల ప్రాంతంలో ఉండబట్టే కదా మోటార్లు పెట్టి కృష్ణలు ఎత్తిపోస్తున్నారు అంటున్నాడు. కొండవీటి వాగులు చంద్రబాబు నాయుడు గారు అన్న తవ్వుకొచ్చాడు ఏంటి రాంబాబు, నీరు పల్ల మెరుగును అన్న చందాన కొండవీటి వాగు దానంతా అదే పుట్టింది, వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ కొండవీటి వాగు వల్ల ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ కొండవీటి వాగు ద్వారా వచ్చే నీటిని రిజర్వాయర్లో నింపేందుకు అనుకూలంగా అక్కడ చిన్న ప్రాజెక్ట్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు. కొండవీటి వాగు పొలంలో ఉందంటున్నాడు. కొండవీటి వాగు పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎక్కడుంది, ఆ కొండవీటి వాగు కోతవేడు దూరంలో ఉంటుంది. కొండవీటి వాగు గట్టు నుంచి గట్టిగా అరిస్తే జగన్మోహన్ రెడ్డి కనపడుద్ది. అలాంటి ప్రాంతంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్. ఆ కొండవీటి వాగు ఉన్న ప్రాంతానికంటే 10 అడుగుల లోతులో ఉంటుంది కింద. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా అదే ప్యాలెస్లో ఆ వక్రాక్షి లాంటి తుప్పు పట్టిన మైకులను పెట్టుకుని నోటికొచ్చింది మాట్లాడతాడు అంబటి రాంబాబు, బుద్ధి జ్ఞానం లేకుండా. అమరావతి మీద విష ప్రచారం చేయటమే, అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేయటమే వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు పాలన ఉన్నప్పుడు 3 ముక్కలు ఆట ఆడారు, 3 ప్రాంతాలను అడ్డగోలుగా దోచుకున్నారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి 3 ఇట్లు వేసి కనీసం ఒక కుంపట పొయ్యినా కట్టాడా? పల్లెటూళ్ళలో 3 రాళ్ళు ఇటు రాళ్ళు 3 పక్కల పెట్టి పొయ్యి పెట్టుకుంటారు. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు ఈ సన్నాసులు. అలాంటి వీళ్ళు అమరావతి గురించి మాట్లాడతారు ఇవాళ. అంబటి రాంబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా పాత ఫోటోలు వేసుకుని పాత వీడియోలు ప్రచారం చేసుకుంటా. నాడేమో రాజశేఖర రెడ్డి దగ్గర బ్రోకర్గా పనిచేసి ఎమ్మెల్యే పదవి పట్టేసుకున్నాడు. తర్వాత కొడుకు దగ్గర కూడా బ్రోకరిజం చేయడం మొదలుపెట్టి బ్రోకర్ పనులు చేస్తూ ఆ ఇచ్చే 4 రోకల కోసం కక్కుర్తిపడి విష ప్రచారం చేస్తున్నాడు. మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో దారుణం జరిగిపోయిందంటూ పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక రిగ్గింగ్ వీడియో తీసుకొచ్చి పోస్ట్ చేశాడు ట్విట్టర్లో. సిగ్గుమాలని చర్య అది తప్పురా సన్నాసి అని చెప్పి కింద
కొన్ని వందల కామెంట్లు వచ్చినాయి. అయినా బుద్ధి ఉంటే కదా మార్చుకోవడానికి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మన్నారు పెద్దలు. మనిషై పుట్టి ఉంటే ఆ ట్వీట్ని డిలీట్ చేసుకునేవాడు. ఇంకా సిగ్గు లేకుండా తిట్లు తింటా ఆ మార్ఫింగ్ వీడియో వేసుకుని ప్రచారం చేసే పని చేస్తున్నాడు. అందుకే కేసు నమోదైంది. అంటే కేసులు పెట్టించుకుని ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే నువ్వేనా మహాత్ముడు అయిపోతావు అనుకుంటున్నావా? 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, గంట అరగంట మంత్రి చేశాడు, బుద్ధి లేని పనులు చేస్తున్నాడు. ఇలాంటి సన్నాసులను రాజకీయాల్లో మనం పెట్టుకుంది అని ప్రజలు వాళ్ళ విచారించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తాట తీగి ఏం చేస్తారు? మళ్ళీ నిన్న మొన్న ఆపసోపాలు పడుతున్నాడు. వాస్తవాల మాటతో కేసులు పెడతారని. నువ్వు వాస్తవాల మాటతో కేసులు పెట్టరు, అబద్ధాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తే కేసులు పెట్టి తాట తీస్తారు. ప్రకాశం బ్యారేజ్ గేటు కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన మీడియాని కేసు పెట్టి తాట తీక చూస్తా ఊరుకుంటారంటే రాంబాబు బుద్ధుడిని మాట్లాడుతున్నావా, బుద్ధిరేఖ మాట్లాడుతున్నావా? చీప్ లిక్కర్ సప్లై చేస్తున్నారు, రేటు పెంచారని చెప్పి అడిగిన పాపానికి పొంగనూరు దగ్గర అనుకుంటా ఒక దళిత బిడ్డని ఉరేసి చంపిన దరిద్రులు మీరు, సన్నాసులు మీరు. మాస్క్ ఇవ్వలేదన్న దళిత డాక్టర్ని హింసించి చంపిన వెధవలు మీరు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణం భారం కాదు, అది మా బాధ్యత అన్నారు మంత్రి. రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆదుకోవటమే చంద్రబాబు నాయుడు గారి ఏకైక లక్ష్యం. వారికి అండగా నిలబడి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం ఆయన ఉద్దేశం. ఆడపడుచు ఆర్థికంగా బలంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుందన్న ప్రధాన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగానే ఎప్పుడు ఆయన ఆడపడుచులకు అండగానే ఉంటున్నారు. అక్కసుతోనే వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు మంత్రి. ఒకే మాటపై ఐక్యంగా ఎన్డీఏ కూటమి ఉందన్నారు మంత్రి లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఎన్డీఏలో ఉన్న సభ్యులందరూ ఏకతాటిపై ఒకే మాట మీద నిలబడ్డారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఎన్డీఏలో ఎలాంటి ద్వైధీభావం, అస్పష్టత లేదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆప్యాయత, పరస్పర గౌరవం, సంకల్పం ఎన్డీఏ మూల సూత్రాలు అన్నారు. ఒకే మాటపై ఎన్డీఏ ఐక్యంగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. కూటమి ఎంపీలు, సీనియర్ నాయకులతో కలిసి ఢిల్లీలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కలిసి అభినందనలు తెలిపిన వీడియోను ఈ పోస్ట్తో మంత్రి లోకేష్ షేర్ చేశారు. మా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిఏ రాధాకృష్ణన్ గారు కలిసి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపి వారికి సంఘీభావం తెలుపుతూ ఎన్డీఏ భాగస్వాములంతా ఏకతాటి మీద ఉన్నామని చెప్పి ఆయనకి తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, గోడ మీద పిల్లిలా కూర్చున్నాడు. అటు కాంగ్రెస్ వైపు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు చెల్ హట్ అంటున్నారు. వాళ్ళు దగ్గరికి కూడా రానివ్వట్లా. దగ్గరికి కూడా ఎందుకు రానివ్వట్లేదు అంటున్నామంటే మాణిక్యం ఠాగూర్ గారి ట్వీట్లు చూసినా, షర్మిలారెడ్డి గారి దూకుడు మాటలు చూసినా స్పష్టమవుతా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కుర్చీలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటూ వాళ్ళని ఏదేదో అంటున్నాడు. ఈ పరిస్థితిలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు తెలపమని కోరారు. సహజంగా ఎన్నికలప్పుడు ఎవరైనా అవతల వాడు ఎవడైనా కోరడం సహజం. దానికి ఏదో బిల్డప్లు, ఎక్స్ట్రాలు మీకు ఉందో తిప్పి కొడితే 3-4 రాజ్యసభ, 3-4 ఎంపీలు ఉన్నారంతే. అందరినీ అడుగుతున్న క్రమంలో ఆయన అడిగారు. ఇప్పుడు చెప్పు నువ్వు జగన్ రెడ్డి. మా లోకేష్ ధైర్యంగా ఓపెన్ గా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలుకుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పక్కన కూర్చుని నిన్న మాట్లాడాడు చాలాసేపు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మా నారా లోకేష్ సమర్థించిన అభ్యర్థికి ఓటు వేస్తావా వేయవా? వేయనని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? నువ్వా లోకేష్ గురించి మాట్లాడేది? నువ్వా లోకేష్తో పోటీ పడే ప్రయత్నం చేసేది? సిగ్గు వేయలేదు జగన్ రెడ్డి నీకు? ఈ ఫోటో చూడు, నీకు బుద్ధన వస్తుందేమో. ఆ పేటీఎం గ్రామ సింహాలు కూడా రెచ్చిపోతా ఉంటాయి మా పులి అని. అది పులి కాదురా, మచ్చల పులి అని కొన్ని 100 సార్లు చెప్పాం. రెండు ఇప్పుడు చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్డీఏ అభ్యర్థికి మేము ఓటు వేయం, బాయ్కాట్ చేస్తామని చెప్పే దమ్ము ఉందా మీకు? ఈవీఎంల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఈవీఎం ప్రభుత్వ అభ్యర్థికి మేము ఓటు వేయం, మేము బాయ్కాట్ చేస్తాం అని చెప్పి మీకు అనే ధైర్యం ఉందా, దమ్ము ఉందా జగన్ రెడ్డి? నువ్వు నీ వక్రాక్ష మైకుల ముందు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ నువ్వు మా నారా లోకేష్ సమర్థించే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి ఓటు వేయాల్సిందే. అది నీ పరిస్థితి. మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒంగోబెట్టాడు, ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా నేను ఒంగోబెడుతున్నాడు. దట్ ఈజ్ నారా లోకేష్. ఆయన దగ్గర నేర్చుకో రాజకీయం ఎలా చేయాలో. అమరావతిపై ఏడుపులు ఆపండి అంటూ మండిపడ్డారు మంత్రి పొంగూరు నారాయణ. కొంతమంది సన్నాసులు, రాజకీయ నిరుద్యోగులు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వర్షం వచ్చినప్పుడు గుంటలో నీళ్లు నిలబడక నువ్వు పడుకుంటావా అంటూ మండిపడ్డారు నారాయణ. పశ్చిమ బైపాస్పై బ్రిడ్జి దగ్గర మట్టి అడ్డుగా ఉండి నిలిచిన కొండవీటి వాగు వరద నీరు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు. వైసీపీ నేతలపై మంత్రి నారాయణ మండిపాటు. నారాయణ మాస్టర్ సంగతి మీకు శాంతం తెలిసినట్లేదు. ఆయన చాలా మంచిగా 3-4 సార్లు చెప్తాడు. 4ఓసారి 5ఓసారి కూడా మీరు ఇట్టాకి పిచ్చిగా మాట్లాడితే తొడపాయసం పెట్టి, పేను బెత్తం పెట్టి ఈపు చిట్లేలా కొట్టి చెప్తాడు ఆయన.
రాంబాబు తెలుసుకొని ఇక ఆయన సంగతి జాగ్రత్త. జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తోంది తెలుగుదేశం పార్టీ. జర్నలిజంలో అనుభవం ఉండి, రాజకీయాల పట్ల అవగాహన ఉండి, వ్యాసాలు రాసే అనుభవం ఉన్న జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తోంది తెలుగుదేశం పార్టీ. జర్నలిజంలో అనుభవం ఉండి సమకాలీన రాజకీయ అంశాలపై సమర్థ విశ్లేషణలు అందించగల అనుభవకులకు ఆహ్వానం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అనలిస్టులుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను కింద పేర్కొన్న వాట్సాప్ నెంబర్కు పంపించవచ్చు. రాజకీయ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహనతో పాటు సరళమైన తెలుగుపై పట్టు ఉండాలి. సంక్షిప్త రూపంలో భావ వ్యక్తీకరణ చేయగల సమర్థత ఉండాలి. తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత, రాజకీయ అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టులు, అనుభవజ్ఞులు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తులను 9440477221 మొబైల్ నంబర్కు PDF ఫార్మాట్లో వాట్సాప్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ మరొకసారి నోట్ చేసుకోండి. 9440477221 మొబైల్ నంబర్కు వాట్సాప్ PDF ఫార్మాట్లో చేయవచ్చు. టీడీపీ నాలెడ్జ్ సెంటర్, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, మంగళగిరి. కొరియర్లో కూడా పంపించవచ్చు. రాజకీయాల పట్ల అవగాహన ఉండి అనలిస్టులుగా పనిచేసే ఉద్దేశం ఉన్న జర్నలిస్టులు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందవచ్చు.